Sarah Darshan. మనము భూమి మీద ఎందుకు పుట్టాం అనేది మనకు తెలియదు కదా. ఎందుకు పెరిగినాం, ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఎందుకు ఆ దేవుడని ఈ దేవుడని కన్ఫ్యూజన్లో వచ్చి చివరికి పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం కావడం వల్ల ఒక పరిశుద్ధత, దేవుని యొక్క గొప్పతనము, లోక సంబంధమైన పాపము అర్థమయ్యి మనం ఏం చేశామంటే పరిశుద్ధతలోకి వచ్చి బైబిల్ పట్టుకొని ఇక్కడ సండే ఆరాధనకు వెళ్ళడం కదా, ఇవన్నీ చేస్తూ ఈరోజు 10 ఆజ్ఞలు తెలుసుకొని మనం 10 ఆజ్ఞల వైపు తిరగడం, 10 ఆజ్ఞల్లో నిలబడడం, తోరాతో మనము ధర్మశాస్త్రం, దేవుడు ఒక ధర్మశాస్త్రం తోరాను అంగీకరించి ముందుకెళ్తున్నాం. అయితే ఈ కోణంలో పరలోకపు తండ్రి నాకు ప్రత్యేకమైన ఒక హోదా ఏమిచ్చారంటే, ఈ భూమి మీద ఉన్న రకరకాల బోధలకి, రకరకాల విధి విధానానికి ఖండించే హక్కు, లేతే బుద్ధి చెప్పే హక్కు, వారికి అర్థమయ్యే రీతిలో బోధించే హక్కు నాకు ఇచ్చినట్టుగా నాకు పరలోకపు తండ్రి తెలియజేశారు. అయితే దీనికి సర్టిఫికెట్స్ ఉండవు కదా. పరలోకపు తండ్రి నేను నీకు రైట్స్ అధికారం ఇస్తున్నాను రాసి ఉండదు. అది ఇచ్చిన తండ్రికి తెలుసు, తీసుకున్న నాకు తెలుసు. అట్లాగే ఈ యొక్క కోణంలో ఏమవుతుందంటే, చాలామంది ఇక్కడ నోహెడ్ అని ఒక వర్గం, యూదుల నుంచి ఒక వర్గం అనేది స్టార్ట్ అయింది. ఈ నోహెడ్ అనేది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనము యూదులం కాదు కదా, యూదులం కాదు, ఇక్కడ దేశాల్లో భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ ఇంకా రకరకాల దేశాల్లో ఉన్నవాళ్ళు యూదులం కాదు కాబట్టి మనకు డైరెక్ట్గా తొర లేకపోతే డైరెక్ట్గా 10 ఆజ్ఞలు పాటించడం అసంభవం, అంటే ఇంపాసిబుల్. కాబట్టి మనము బేసిక్ నుంచి రావాలి. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ నుంచి, ఏబిసిడి నుంచి, ఆ నుంచి రావాలి. కాబట్టి మనము 10 ఆజ్ఞలు పాటించకపోయినా పర్లేదు. ఏదైతే ఇప్పుడు మర్డర్, వ్యభిచారము, దొంగతనాలు, పీక పిసికింద తినకూడదు, రక్తాన్ని తినకూడదు, ఇలాంటి కొన్ని 7 రూల్స్ అంటాం. 7 రూల్స్ లేకపోతే 6 రూల్స్ ఇలాంటి ఏదో పెట్టుకొని, అది నోహెడ్ అంటే నోవాహు నుంచి తెలుసుగా, నోవాహు తెలుసు కదా మీకు. నోవాహు నుంచి ఒక నీతి అనేది ప్రారంభమైంది. ఆ నీతికి మూల పురుషుడు నోవాహు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లాని పక్కకు పెట్టి, ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను పక్కకు పెట్టి వాళ్ళు మామూలుగా ఏం చేస్తున్నారంటే ఆరాధన ఇవన్నీ నడుస్తున్నాయి. ఎప్పుడంటే మామూలుగా క్యాజువల్గా, ఇంకా శనివారం ఈ సబ్బాత్ ఇవన్నీ ఏమి ఉండవు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే త్వర ఇస్తుందో యూదుల నుంచి మనం త్వర వస్తుందో అది చదువుతూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మనము బేసిక్ నుంచి మనం మళ్ళా బయలుదేరాలి. ఎవరైతే యూదులు ఉంటారో, 10 ఆజ్ఞలు పాటించేవారు యూదులు ఉంటారు, ముందు ఈ బేసిక్ నుంచి కొన్ని సంవత్సరాలు ప్రయాణమైన తర్వాత అప్పుడు మనము ధర్మశాస్త్రంలోకి వెళ్తాము. ఇప్పుడు వెళ్ళకూడదు అని ఒక బోధ అనేది జరుగుతుంది. అయితే ఈ బోధకు ఒక మనిషి, అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక ఆర్గనైజేషన్ నిర్ణయాలు తీసుకొని దీన్ని ప్రారంభించడం అనేది రైటా రాంగ్ అనేది మనం ఆలోచన చేయాలి. అయితే దీనికి ఉదయము నేను వస్తుండగా తండ్రి ఏం బోధ చేయాలని అన్నప్పుడు ఈ విషయాన్ని నాకు తెలియజేసి ఒక ఉదాహరణ తెలియజేశాను. ఈ నోయడ్ అనే దానికి ఇది మనకు ట్రూగా పాస్ అని తెలియదు, రూల్ రైటా రాంగా ఇలా నిర్ణయం. అయితే వీళ్ళు కొనసాగుతున్న విధి విధానం ఏదైతే ఉందో కరెక్టా కాదా అని మనకు తెలియాలంటే మనము ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఏంటా ఉదాహరణ అంటే,
కనబడుతుందా? ఒక స్కూల్ కదా, ఒక స్కూల్ తీసుకోవాలి. ఉదాహరణ ఒక స్కూల్ ఏంటంటే, ఈ స్కూలు పెట్టక మునుపు ఒక ఓనర్ దానికి ఉంటాడు కదా. ఓనర్ ఏం చేస్తారంటే, ఈ స్కూలు ఒక స్కూల్ ప్రారంభించాలి కదా, కొందరు టీచర్లను పెట్టుకోవాలి కదా, కొందరు టీచర్లని కదా. టీచర్స్ స్కూల్లో ఎవరు ఉంటారు? టీచర్స్ని పెట్టుకొని ఒక స్కూల్ రన్ చేయాలి అని అనుకుంటారు. ఈ రోజున్న స్కూల్స్ ఎలా ఉన్నాయంటే, ప్రైవేట్ స్కూల్స్ స్టేట్ సిలబస్ కదా, సెంట్రల్ సిలబస్, ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఓనర్ తీసుకొని స్కూల్ని స్టార్ట్ చేస్తారు. స్కూల్ని స్టార్ట్ చేసినప్పుడు అయితే ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ స్కూల్ ఓనర్ పెడతాడో, ఆ ఓనర్ ఏవైతే కండిషన్స్ పెట్టారో, ఏదైతే విధానం పెట్టారో, ఏదైతే ఫీజు విషయంలో కానీ, టీచింగ్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, ఏది ఫస్ట్ బోధ చేయాలి, ఏది సెకండ్ బోధ చేయాలని ఏవైతే ఉంటాయో అవన్నీ నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే ఓనర్ తీసుకుంటారు కదా. వీళ్ళు ఏం చేయాలి? టీచర్స్ ఏం చేయాలి? ఓనర్ ఏదైతే పిల్లలకి బోధ చేయాలని చెప్తాడో అదే బోధ చేయాలి. సొంతంగా టీచర్స్ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, పేరెంట్స్ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు కదా. ఇంకోటి, పిల్లలు అసలే నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఎవరు తీసుకోవాలి? ఓనర్ ఒక నిర్ణయం తీసుకొని, ఓనరే విధి విధానం అంటే ఆ రూల్, స్కూల్లో మార్నింగ్ ప్రేయర్ ఎలా ఉండాలి, ఎన్ని గంటలకు స్కూల్ స్టార్ట్ కావాలి, అక్కడ ఫ్లెడ్జ్ ఏముంటుంది, అదే ఉంటుంది కదా, ఇండియా ఈజ్ మై కంట్రీ, అట్లాంటివి ఏమన్నా అవన్నీ చేసుకొని స్కూల్లో ఎలా రన్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దాన్ని నడిపించాలి అనేది కంప్లీట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? ఓనర్ ఆధ్వర్యంలో ఉంటుంది. వీళ్ళెవరు? టీచర్స్, జీతం తీసుకునేవాళ్ళు కదా. అంతే. వీళ్ళు ఓనర్ ఏం చెప్తే ఆ స్కూల్లో అదే బోధ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ టీచర్స్కి ఏమైనా రైట్స్ ఉంటాయంటే ఏమీ రైట్స్ ఉండవు. వచ్చిరా, మార్నింగ్ వచ్చిరా, పిల్లలకు టీచింగ్ చేసిరా, వాట్ ఈస్ ద సిలబస్, ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ప్రకారము ఓనర్ నిర్ణయించిన సిలబస్ ప్రకారం బోధించి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉంటారు? పిల్లలకి ఏముంటుంది? స్టార్టింగ్ నుంచి బేసిక్స్ అంటే లేకపోతే ఏబిసిడి కదా, లేకపోతే ఆ కదా, ఆ ఈ ఇట్లా ఈ అనేది మనకు నేర్పించడం జరుగుతుంది. అయితే ఈ పిల్లలు ఎవరిని అడుగుతారు అంటే టీచర్స్ ఎట్లా నేర్చుకోవాలనేది టీచర్ ఏం చేస్తారు అంటే పిల్లలకు ఎట్లా నేర్పించాలో నేర్పిస్తారు. ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే ఎవరిని అడగాలి? టీచర్స్ని అడగాలి. ఓనర్ని అడగరు. ఓనర్ రాడు ఇక్కడికి. ఇక్కడ టీచింగ్ బాగా జరుగుతుందా లేదా అని అబ్జర్వేషన్ చేస్తారు అంతే. ఓనర్ ఏం చేస్తాడు? టీచర్స్ పిల్లలకు వాళ్ళ ఒక రిలేషన్షిప్ ఎలా ఉంది, ఎలా బోధ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అంతా బాగా సక్రమంగా నడుస్తుందా లేదా. ఒకవేళ పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా టీచర్స్కి గద్దించే హక్కు ఉంటుంది. వీళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే ఓనర్కి తీసేసే హక్కు ఉంటుంది, వీళ్ళని పెట్టుకునే హక్కు ఉంటుంది, గద్దించే హక్కు ఉంటుంది. ఈ స్కూల్ మొత్తంలో ఎవరు పొరపాటు చేసినా ఓనర్కి అధికారం ఉంటుంది. తీసివేయాలన్నా బాగా అల్లరి చేస్తారు పిల్లలు, ఒక పిల్లాడు బాగా అల్లరి చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు అనుకో, వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే స్కూల్ నుంచి తీసేస్తారు. ఓనర్కి ఆ రైట్స్ ఉంటాయి. అయితే ఏ బోధ వినాలి, ఏ బోధ వినకూడదు, ఎలా చేయాలనేది పిల్లలకు అధికారం లేదు, టీచర్స్కి అధికారం, ఓన్లీ ఓనర్కి ఉంటుంది. ఇది అర్థమైందా? అయితే ఇక్కడ ఓనర్ ఎవరు? దేవుడు, గాడ్ కదా, అదోనాయ్. ఇక్కడ ఎవరు? గాడ్, అదోనాయ్. స్కూలు ఈ భూప్రపంచం అంతా ఒక స్కూల్. టీచర్స్ ఎవరు అంటే ప్రవక్తలు. దేవుని
వ్యక్తులు, ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, నోవాహు, హానోకు, ఇట్లా వీళ్ళందరూ ప్రవక్తలు. వీళ్ళు ఏం చేస్తారు? పరలోకపు తండ్రి ఏం చెప్పమన్నారో అదే ఇక్కడ పిల్లలకు బోధ చేస్తారు. ఈ పిల్లలు అంటే ఎవరు? ప్రపంచ మానవాళి. ఇప్పుడు ఈ ప్రపంచ మానవాళికి ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని వీళ్ళకి ఏమైనా తెలుసా? వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఏ నేర్చుకోవాలా, బి నేర్చుకోవాలా, సి నేర్చుకోవాలా, టీచర్ తెలుసు, ఓనర్ తెలుసు. ఓనర్ టీచర్లే చెప్తే టీచర్ పిల్లలకి చెప్తే, వీళ్ళకి స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్కి ఏమన్నా రైట్స్ ఉన్నాయా? నిర్ణయాలు తీసుకోవడానికి రైట్స్ లేవు. ఏం రైట్స్ అంటే భూమి మీద ఎవరికి ఎలాంటి రైట్స్ దేవుడు ఇవ్వలే. పరలోకపు తండ్రి ఇచ్చింది ఏంటంటే ఆజ్ఞలు ఏవైతే ఇస్తున్నానో, ఏ విధానంలో ఇస్తున్నానో ఆ విధానం మీరు ఫాలో అయిపోవాలి. అయితే ఇక్కడ ఆదాము నుంచి మోషే వరకు 2000 సంవత్సరాలు. ఎంత? ఆదాము నుంచి మోషే వరకు 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల్లో పరలోకపు తండ్రి బేసిక్స్ నేర్పించారు. రూల్స్ ఇవ్వలేదు. ఏబిసిడి ఎలా నేర్పాలా, ఆలు ఎలా నేర్పాలో. 2000 సంవత్సరాలు ఎవరిని? ఈ 2000 సంవత్సరాల నుంచి ఒక అబ్రహాము అనే వ్యక్తిని తీసుకొని ఒక ముందుకు తీసుకెళ్ళి అతని మీద చట్టాన్ని ఇచ్చి అతని ఒక కోణంలో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళే యూదులు. అర్థమవుతుందా? వాళ్ళే ధర్మశాస్త్రం పాటించేవారు. అయితే మళ్ళా పరలోకతను ఏం చేశారంటే ఈ యొక్క ఇస్రాయేల్, అర్థమవుతుందా, ఈ ఇస్రాయేల్ అని ఇక్కడ నుంచి మళ్ళా చెదరగొట్టి, ప్రపంచం అంతా చెదరగొట్టి, అర్థమవుతుందా, ఇక్కడ మళ్ళా ఈ ఇస్రాయేల్ కానివారు ఆల్రెడీ భూప్రపంచంలో ఉన్నారు. ఇస్రాయేల్లో దేవుడు అబ్రాహాముని ఏర్పాటు చేసుకొని అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ వేస్తారు. అప్పటికల్లా ప్రపంచంలో మిగతా జనం అంతా స్ప్రెడ్ అయిపోయారు. అయితే వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయినాక యేసుక్రీస్తు యాశ్వా మెస్సయ ద్వారా పరలోకపు తండ్రి ఏం చేశాడంటే వీళ్ళని ఎట్లా 2000 సంవత్సరాలు బేసిక్ నేర్పిస్తూ పరలోకపు తండ్రి మనుషులను ఆనోకు కానీ, నోవాహు కానీ, ఇలా చాలా మంది ఎవరైతే వాళ్ళని ఏమంటారు అంటే నీతిమంతులు అంటారు. వీళ్ళని ఏమంటారు? 2000 సంవత్సరాలు జీవించిన వాళ్ళని నీతిమంతులు అంటారు. ఓకే, వీళ్ళు నీతిమంతులు. వీళ్ళు పరిశుద్ధులు గారు. ఎవరు? ఆదాము నుంచి మోషే వరకు ఉన్న వాళ్ళని నీతిమంతులు. ఎందుకు నీతిమంతులు అంటారంటే పరలోకపు తండ్రి చట్టం ఇవ్వలేదు అంటే బలమైన ఆహారాన్ని ఇవ్వలేదు అని అర్థం. పిల్లలకు ఫస్ట్ ఏం చేస్తాము? పాలిచ్చి పెంచుతాం. అట్లానే కదా తల్లికి మనకు పాలిచ్చింది దేవుడు. ఎందుకు అంటే పాలిచ్చి ముందు పెరగాలి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా బలమైన ఆహారము మనం తిరిగి రోజు బిర్యానీ అంటే టక్క తినేస్తాం. అదే చిన్న పిల్లాడు తినలేడు కదా. 4 నెలల పిల్లగాడు, 3 నెలల పిల్లగాడు, 2 నెలల పిల్లగాడు బలమైన ఆహారము అవాయిడ్ చేస్తుంది. ఆ బాడీ ఏం చేస్తుంది అంటే పసిపిల్లలది నువ్వు తినిపిస్తే అది అవాయిడ్ చేస్తుంది, అంటే కక్కేస్తాడు, తినలేడు. అట్లాగే స్టార్టింగ్లో పరలోకపు తండ్రి కూడా ఏం చేశాడంటే మెల్లిమెల్లిగా మర్డర్ చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, విగ్రహారం చేయొద్దు, రక్తాన్ని తినకూడదు, చనిపోయిన దాన్ని పీక పిసికిన దాన్ని, ఇలాంటి కొన్ని విషయాలే చెప్పారు. కానీ బలమైన స్ట్రాంగ్ లాని ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడి విధానం అట్లా ఉంది. ఇక్కడ చుట్టూ మొత్తం ప్రజలంతా స్ప్రెడ్ అయిన తర్వాత న్యూ టెస్టిమెంట్కి మనం వస్తే అక్కడ ఏం వస్తుందంటే అపోస్తుల కార్యము మనం రాత్రి 9వ అధ్యాయం. కానీ అక్కడ యాశ్వా మెస్సయ ఏం మాట్లాడతాడంటే పౌలును ఏర్పాటు చేసుకునేటప్పుడు నా కోసం ఎన్ని బాధలు అనుభవించాలో అన్యుల మధ్యలో ఈయన నేర్పిస్తాను అని పౌలుని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చదివినాం రాత్రి. ఓకే, అంటే అన్యులకు బోధ చేయడానికి ఒక వ్యక్తిని
ఒక పనిముట్టుగా అతన్ని డిజైన్ చేసి అతన్ని పంపించడం జరిగింది. ఓకే, అయితే అక్కడ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏముంటుంది అంటే బోధ. వీళ్ళు అడుగుతారు, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంటుంది. కన్ఫ్యూజన్ ఏమవుతుంటుంది అంటే, అరే మనం అన్యులకు వెళ్ళి బోధ చేస్తున్నప్పుడు మరి ధర్మశాస్త్రాన్ని బోధ చేయాలి కదా, విషయాలన్నీ చెప్పాలి కదా అంటే, అక్కడ పౌలును పరిశుద్ధాత్ముడు ఏం ఆపుతాడంటే లాని చెప్పడానికి వీల్లేదు. ఎవరికి? ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉన్న వాళ్ళకి లా చెప్పడానికి వీల్లేదు. జస్ట్ ఈ నోవాహు కాలంలో ఎలాంటి రాతపూర్వకంగా లేని రూల్స్, అర్థమవుతుంది? రాతపూర్వకంగా లేవు రూల్స్. ఏంటి అంటే మర్డర్ చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, విగ్రహారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. కొన్ని జస్ట్ ఓవరాల్గా చెప్పినాయి. అంటే హానోకు ద్వారా చెప్పిన మాటలే కొనసాగిన. హానోకు దగ్గరికి జనాలు రావడానికి చాలా భయపడేటోళ్ళు. అది మన యాషారు గ్రంథంలో రాయబడింది. అలాంటి వ్యక్తిని పరలోకపు తండ్రి ఏం చేశారంటే, ఈయన బాగా పబ్లిక్ని పరిపాలిస్తున్నారని చెప్పి పరలోకపు తండ్రి ఆ నీతి కాలంలో ఆ 2000 సంవత్సరాల కాలంలో హానోకుని ఏం చేశారంటే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే లా ఇచ్చిన కాలంలో, లా ఇవ్వకముందు కాలంలో హానోకుని తీసుకెళ్లారు పరలోకానికి. ధర్మశాస్త్రం లా ఇచ్చిన తోర ఇచ్చిన కాలంలో, 10 ఆజ్ఞలు ఇచ్చిన కాలంలో ఏలియాని తీసుకెళ్ళి. అర్థమవుతుందా? నీతిమంతుల కాలంలో ఒక వ్యక్తి వెళ్ళాడు, ధర్మశాస్త్ర కాలంలో ఒక వ్యక్తి పైకి వెళ్ళాడు. మళ్ళా యేసుక్రీస్తు కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే 2 జాలు. అర్థమవుతుందో? భూమి నుంచి ఇద్దరు సాక్షులు. నీతిమంతుల కాలంలో ఒక వ్యక్తి వెళ్ళాలి, లాలో ఒక వ్యక్తి వెళ్ళాలి అనేది దేవుడు యొక్క ప్రణాళిక. కాబట్టి ఇద్దరిని తీసుకెళ్ళి. అయితే మళ్ళీ మనము ఈ 2000 సంవత్సరాలు మొత్తము ప్రపంచ మానవానికి ఏం బోధ చేయమన్నారంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ఈ బోధ చేయాలి. వేరేది ఏం చెప్పలే అక్కడ. పరిశుద్ధాత్ముడు అదే మాట్లాడతాడు. ఎవరితో? పౌలుతోటి. లా చెప్పకూడదు. ఏం చెప్పాలి? క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఇంత ఇవే బోధ. ఎన్ని సంవత్సరాల వరకు? ఒక కాల పరిమితి కదా. ప్రతిదానికి ఎక్స్పైర్ ఉంటుంది. సూర్యుడికి ఎక్స్పైర్ ఉంది. సూర్యుడు ఎన్ని రోజులు ఎంతకాలం ఉండాలో ఉండి ఆ తర్వాత సూర్యుడు మాయమైపోతాడు, చంద్రుడు మాయమైపోతాడు, భూమి మాయమైపోతుంది. అట్లాగే ఈ క్రీస్తు మరణ పునరుత్థానం ఏదైతే బోధ ఉందో ఇది 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు కాలం నుంచి చెప్పండి, యేసు కాలమైన 2000 years వరకే ఈ బోధ నడుస్తుంది. తర్వాత ఉండదు. అర్థమవుతుందా? ఈ బోధ 2000 సంవత్సరాలు నడిచి స్టాప్ అయిపోతుంది. అంటే బోధ నడుస్తుంది, కాకపోతే ఇప్పుడు లా లేని కాలం అంటారు. అంటే మోషే నుంచి, అది యేసుక్రీస్తు నుంచి ప్రపంచ మానవాళి ఎట్లా మారుతున్నారు అంటే క్రీస్తు సమాధి మరణ సమాధి పునరుత్థానం గురించే వింటున్నారు. ఇప్పుడు విగ్రహారాధన దేన్ని బట్టి మారుతుంది? మనుషులు నువ్వు విగ్రహారం మానేసినావు కదమ్మా, దేని బట్టి మానేసినావు అంటే యేసుక్రీస్తు నా కోసము కాదు, మరణించారు, రక్తాన్ని గార్చాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు అనే వార్త వినే మనసు మారింది. విగ్రహాలను విసర్జించడం జరిగింది. ఇది వాస్తవం, అవునా కదా? దీన్ని ఏమంటారు అంటే బేసిక్ బోధ అంటారు. అంటే వెంటనే భోజనం, బలమైన భోజనం ఇవ్వకూడదు అనేది దేవుడి యొక్క ప్రణాళిక. వెంటనే పిల్లలకి ABCD నుంచి రావాలి తప్ప డైరెక్ట్గా 10th క్లాస్ బోధ చెప్పలేము. అట్లాగే పరలోకపు తండ్రి ఎవరు నిర్ణయించాలంటే, ఇక్కడ ఓనర్ ఎట్లా నిర్ణయిస్తున్నాడో, సిలబస్ ఏముండాలి, టీచర్స్ ఏ బోధ చేయాలి, పిల్లలు ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు, LKG ఏది నేర్చుకోవాలి, UKGలో ఏది నేర్చుకోవాలి, ఫస్ట్ క్లాస్లో ఏది టీచర్స్ బోధించాలి, 10th క్లాస్లో ఏం బోధించాలి అనేది ఓనర్ నిర్ణయిస్తారు. కానీ పిల్లలు నిర్ణయించడానికి లేదు, టీచర్స్ నిర్ణయించడానికి లేదు. అట్లాగే ఈ నో హైడ్ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. భూమి మీద నరుడు అనేటోడు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ అర్హత కానీ లేదు. ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి దాంట్లో తప్పుడు బోధ, అంటే నో హెడ్ అనేది తప్పుడు బోధ. అంటే మళ్ళీ మేము
ఏమంటారు చూడు, ఎద్దులాగా బలిసి పెద్దగా అయిపోయినాక మళ్ళీ నేను ఎల్కేజీలో పోయింది కూర్చుంటా అంటే కూర్చొని ఇస్తారా అమ్మ ఎవరైనా? ఏదో బుద్ధి ఉందా? డిగ్రీ చదివాను, మాస్టర్ అయిను, మళ్ళీ నేను ఎల్కేజీలో వెళ్ళి మళ్ళీ చదువుతా అంటే అది ఎంత మూర్ఖత్వమో ఇది కూడా నోహెడ్ అనేది అంత మూర్ఖత్వం. ఎందుకంటే ఆల్రెడీ క్రిస్టియానిటీ అంటేనే బేసిక్. 2000 సంవత్సరాల నుంచి మనకు విగ్రహారాధన చేసే మనను పరలోకపు తను ఏం చేశారంటే క్రీస్తు మరణ సమాధి పునరుత్థాన్ని పరిచయం చేసి ఒక న్యూ టెస్టిమెంట్ పరిచయం చేసింది మనకి కదా. ఇది న్యూ టెస్టిమెంట్ కదా. ఫస్ట్ మన దగ్గరికి ఏమొచ్చింది? ఇదే కదా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దీంట్లో ఆజ్ఞలు ఉండవు. దేవుడు తెలివి చూడండి ఎంత గొప్ప తెలివి అంటే మన చేతుల్లో ఈ బైబుల్ ఉన్నప్పటికీ కూడా 10 ఆజ్ఞలు చూడకుండా, 10 ఆజ్ఞలు చదవకుండా, 10 ఆజ్ఞలు పరిచయం చేయకుండా 2000 సంవత్సరాలు నడిపించారు. మామూలు విషయం కాదు. దీని ద్వారా ఇదేం చేసిర్రు? ఇదే వినాలి, ఇదే వాస్తవం, ఇదే నమ్మండి అని చెప్పారు. ఇప్పుడు పరలోకపు తను ఏం చెప్తున్నారంటే 2060లో 1000 పరిపాలన రాబోతుంది కాబట్టి లాలోకి మారండి. ఇప్పుడు ఏం చేయాలి? 10 ఆజ్ఞలు పాటించండి, ధర్మశాస్త్రంలోకి రండి. ఎందుకంటే ఇంకా నేను పెద్దగా అయిపోయినాక పాలు తాగుతా అంటే నవ్వుతారు ఎవడైనా తెలుసా. 3 సంవత్సరాలు మా అమ్మ నా దగ్గర నేను పాలు తాగితే అవాయిడ్ చేసేదంట, పెద్దగా అయిపోయింది వీడు అని చెప్పి. నేను ఇక్కడే ఉంటానంటే కుదరదు. ఇదే ఒక పార్ట్ మన జీవితంలో, కానీ ఇదే లైఫ్ కాదు. అర్థమవుతుందా? దీన్ని ఇంకో అంటే అన్ని షార్ట్ కట్లో చెప్తున్నా. ఇది ఒక ఎంగేజ్మెంట్ లాంటిది. 10 ఆజ్ఞలు అనేది ఒక వివాహం లాంటిది. అర్థమవుతుందా? నేను ఎంగేజ్మెంట్ చేసుకుని అట్లనే ఉంటా అంటే సమాజం ఒప్పుకుంటుందా? ఏం చేయాలి? ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి. నేను చేయను, కాపురం చేయనంటే మరి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? మరి బాప్తిసం తీసుకున్నావు కదా, మారుమనసు పొందావు కదా, వచ్చినావు కదా, మరి నువ్వు ఇంకా వివాహ చట్టానికి వెళ్ళావా అంటే ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి అంటే బలమైన ఆహారం నువ్వు తీసుకోవాల్సిందే. అందుకనే మనకు నోవాహు కాలం ఆదికాండం ఇప్పుడు మనకు 7వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అదోనాయి ఈ తరము వారిలో మీరే నా ఎదుట నీవే నా ఎదుట నీతిమంతుడవు చాలు చాలు సార్. నీతిమంతుడు చూశాను. నోవాహును ఏం చేశాడంట? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఏంది? బేసిక్ విధానంలో మంచివాడు. అంటే స్టూడెంట్, చిన్న పిల్లాడు. చిన్న పిల్ల అని అంటే ఏమంటారు 10th లోపల, ఇప్పుడు నా ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అట్లా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఆ ఏజ్ లాంటిది అనమాట. నోవాహు అంటే అలా చిన్న అలాంటి వాడిని నీతిమంతుడు నిన్ను చూశాను. అయితే ఆదికాండం మొత్తం అంతా నిర్గమకాండము ఈ 19వ అధ్యాయం వరకు కూడా నీతిమంతులనే రాయబడ్డది బైబిల్లో. అర్థమవుతుందా? ఎప్పుడైతే పరలోకపు తండ్రి 10 ఆజ్ఞలు ఇచ్చిర్రో, పరిశుద్ధులు అనబడ్డారు. లేవికాండము 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1:1-2. మరియు అదోనాయ్ మోషేకు ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ ఎలోహిమైన అదోనాయకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అంతే. ఇక్కడ ఏం చెప్తున్నారు? అప్పటి వరకు ఆదాము నుంచి నిర్గమకాండము 20వ అధ్యాయం అంటే ఆ ఆజ్ఞలు ఇచ్చేంత వరకు కూడా పరలోకపు తండ్రి నేను పరిశుద్ధుడను అనలేదు. మళ్ళా అక్కడ ఉన్న మనుషులతో కూడా ఆదాముతో కానీ, ఆనోకుతో కానీ, నోవాహుతో కానీ, అబ్రహాముతో కానీ పరిశుద్ధుడని పరిచయం చేసుకోలేదు. ఏమని పరిచయం చేసుకోరు చెప్పండి? నేను అంటే తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఏం చెప్పారు? నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడు, నేనే ఉన్నవాడను అనువాడను అని చెప్పారు స్టార్టింగ్ లో.
కానీ ఇక్కడ నేను పరిశుద్ధుని అని పరిచయం చేసుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే లేవి కాండం 19వ అధ్యాయంకి వస్తారో అక్కడి నుంచి పరిశుద్ధుడు అనే పదాన్ని వాడు. ఎందుకంటే బలమైన మాటలు పరలోకపు తండ్రి ఇవ్వడం జరిగింది. అవే 10 ఆజ్ఞలు తోరా. అర్థమవుతుందా? అక్కడి నుంచి మళ్ళా మలాకి, మక్కాబీలు చరిత్ర ఇదంతా వస్తానికి మొత్తం పరిశుద్ధుడు అనే పదాలు ఉంటాయి. మళ్ళా మత్తయి సువార్త గురించి చూస్తారా మళ్ళా నీతిమంతుడు అనే పదం వాడారు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూడు. 1వ అధ్యాయంలో ఏది మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19 అనుకుంటా చూడండి. 18, 19. యోసేపు నీతిమంతుడై ఉండడని రాసింటారు. చూడొకసారి. ఆల్రెడీ వాళ్ళు పరిశుద్ధులు అయినప్పటికీ కాదు, ఆల్రెడీ వాళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తున్నప్పటికీ యోసేపు అక్కడ పరలోకంతో ఏం మాట మాట్లాడుతున్నారు చదవండి. ఎంత? 19. 1వ అధ్యాయం 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అర్థమవుతుందా? ఇక్కడ మళ్ళీ నీతిమంతుడు అనే పదం యాక్చువల్ 10 ఆజ్ఞలు పాటించేవాడిని పరిశుద్ధుడు అంటారు. నీతిమంతుడు అనే పదం వాడు. అయితే ఇక్కడ మళ్ళా పరిశుద్ధుడు అనే పదం వాడకూడదు కాబట్టి, నీతిమంతుడు అనే పదం వాడాలి కాబట్టి పరలోకపు తండ్రి మళ్ళీ నీతిమంతుడు అని రాసిచ్చారు. మళ్ళీ ఇంకొక మాట, ఇది రోమలు అనుకుంటా 7 మార్లు నీతిమంతుడు 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడు అని రాసి ఉంటుంది. అక్కడ నీతిమంతుడు అనే పదం వాడేది కదా. అంటే పరిశుద్ధుడు అని ఇక్కడ పదం వాడలే. ఎందుకంటే పరిశుద్ధత ఇక్కడ వాడడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళా బేసిక్ నుంచి మళ్ళీ ప్రపంచ మానవానికి స్ప్రెడ్ కావాలి. యూదులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 ఆజ్ఞలు పాటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందు అంటే ముందు ఏర్పాటు చేసుకున్న మనుషులు కాబట్టి ఒక ఫస్ట్ బ్యాచ్ అనుకుందాం. మన లాంగ్వేజ్ లో ఫస్ట్ బ్యాచ్ లో వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కి వచ్చేసరికి మళ్ళీ ఏబిసిడి రావాలా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతారా? అందుకనే ఏబిసిడి నుంచి మళ్ళీ రావడానికి, బేసిక్ నుంచి రావడానికి ఏం చేశారంటే క్రొత్త నిబంధన చేంజ్ చేశారంటే ఈ క్రొత్త నిబంధనలలో ఎక్కడ కూడా 10 ఆజ్ఞలు రాసి ఇవ్వలే పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి కూడా రైట్స్ లేవు 10 ఆజ్ఞలు రాసి ఇవ్వడానికి. ఎందుకు అంటే 2000 సంవత్సరాల వరకు కూడా ఏం కావాలి? ఆదాము నుంచి మోషే వరకు 2000 సంవత్సరాలు ఎలా బేసిక్ బోధ నడిచిందో ఈ మత్తయి యేసుక్రీస్తు యాశ్వా మెస్సయ్య నుంచి ఇక్కడ నా కాలం వరకు దర్శన కాలం వరకు కూడా ఏం బోధన నడవాలి? బేసిక్ బోధనే నడవాలి. ఇప్పుడు ఏం బోధన అంటే ప్రపంచ మానవులంతా మళ్ళా ఎక్కడికి రావాలి? బలమైన ఆహారంలోకి రావాలి. ప్రపంచ మానవులంతా ఎక్కడికి రావాలి? మళ్ళా లాలోకి వచ్చేయాలి, 10 ఆజ్ఞల్లోకి వచ్చేయాలి. ఇది దేవుడు ఒక ప్రణాళిక. ఇప్పుడు స్టూడెంట్ వచ్చి నేను ఆల్రెడీ పెద్ద అయిపోయాడు, అంత అయిపోయినాక అంత కాలం అంతా సంపూర్ణం అయిపోయింది, 6000 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు నేను మళ్ళా బేసిక్ నుంచి నేర్చుకుంటా అంటే వాడికి బుద్ధి లేదు అని అంటాం. అర్థమైందా? ఇక్కడ ఉన్న ఇదే మాట చెప్తా నేను. రేపటి దినాన నేను ఇస్రాయల్ దేశంలో స్థిరపడ్డా కూడా ఇదే మాట చెప్తా. ఇదే మాట చెప్పమన్నారు. ఇదే వాస్తవం, ఇదే నిజం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆదాము నుంచి మోషే అంటే నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఏముంది? నీతిమంతుడనే రాసి ఉంటుంది. ఎప్పుడైతే లా ఇచ్చిర్రో తండ్రి పరిశుద్ధులు అని రాయబడి, నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులై ఉండాలి. దినము ఈరోజు ఈ దినం ఏంటిది? పరిశుద్ధ దినం. ఈ దినాన్ని అప్పుడు కూడా పరిచయం చేయలేదు. ఆది కాండంలో ఎక్కడ బోధ చేయలే. ఏ దినం? విశ్రాంతి దినం, షబ్బాతు దినం గురించి ఆది కాండము నుంచి ఎక్కడ పరలోకపు తండ్రి రాయించలేదు. తెలుసా మీకు? చాలా మంది రాయించి ఇచ్చారు కదా అంటారు. అది కూడా చెప్తారు. ఆది కాండము 2వ అధ్యాయము
ఈ మాటలు ఎవరు చెప్పరు. ఈ మాటలు ఎవరికి చెప్పడానికి అధికారం అర్హత లేదు. 2వ అధ్యాయము 3. కాబట్టి ఎలోహిం ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనా దానిలో ఎలోహిం తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. అది ఇక్కడ 7వ దినం అని రాసింది కదా, సబ్బాత్ అంటారు. ఇది సబ్బాత్ కాదు. ఎందుకు తెలుసా? 6000 సంవత్సరాలు సృష్టిని చేసి 1000 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు. ఆ రెస్ట్ ఇది. అర్థమవుతుందా? 6000 సంవత్సరాలు సృష్టిని చేసి మనుషులను చేసి అవ్వ ఆదామును చేసి 7వ సంవత్సరం అంటే 7వ దినం అంటే ఏంది? ఇది 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలలో మనుషులు లేరు. దేవుడు కష్టపడ్డారు కదా, 6000 సంవత్సరాలు సృష్టిని చేశారు కదా. మహిమ పరిచే వాళ్ళు లేరు, పొగిడే వాళ్ళు లేరు. అందుకనే పరలోకపు దాన్ని వాయిదా వేసుకున్నారు. ఎప్పటికీ? మళ్ళా 6000 సంవత్సరాల సృష్టి, మనుషులు బాగా పెరిగిపోవాలి. అప్పుడు 7000 సంవత్సరాల ప్రారంభం నుంచి నేను 1000 ఏళ్ళ పరిపాలన ఈ భూమిని పరిపాలిస్తాను. అప్పటి వరకు పరలోకపు తండ్రి వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ ఎవరు అడ్జస్ట్మెంట్ అయ్యారు? తండ్రి అడ్జస్ట్మెంట్ అయ్యారు. అప్పుడు పరలోకపు తండ్రి సృష్టిని చేసినప్పుడు, పరలోకపు తల్లి భూమి పరలోకంలో రెస్ట్ తీసుకున్నప్పుడు కోటాను కోట్ల దేవదూతలు ఆయన పొగిడిరు. కానీ పొగడితే ఎక్కడ దొరికింది? పరలోకంలో దొరికింది. మరి ఎక్కడ దొరకలేదు? భూమి మీద దొరికింది. భూమి మీద మనుషులు లేరు కదా. ఎవరున్నారు అప్పుడు? అవ్వ ఆదాం, ఎవరు లేరు. అందుకనే మనుషులు బాగా స్ప్రెడ్ అయిపోవాలి. భూమిని నిండించండి అని ఎందుకన్నారు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అని మనకు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28లో ఉంటుంది. ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయారు కాబట్టి మనుషులంతా కంప్లీట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు అందరూ లాలోకి రావాలి. ఇంకా బేసిక్ బోధ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2000 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చెప్పండి. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం ఆల్రెడీ బోధ చేసేసి అయిపోయింది. ఇంకా మళ్ళీ బేసిక్ నుంచి వస్తా అంటే బుద్ధిహీనులు అంటారు. ఎందుకంటే పరలోకపు తండ్రి నాకు అదే తెలియజేసి, ఆల్రెడీ నేను ఎందుకు పుట్టానో, దేనికోసం పుట్టానో అన్ని నాకు విషయం తెలియజేసినాక తండ్రి నన్ను అన్యుల మధ్యలో అన్యులు ఎందుకు పుట్టించారని అడిగారు. అప్పుడు అన్నారు, అబ్రహామును ఎట్లా అన్యుడిగా పుట్టించానో నిన్ను కూడా అన్యుడిగా పుట్టించాను. అబ్రహామును ఎట్లా నీతిమంతుని చేశానో నిన్ను కూడా క్రైస్తవుని చేశాను. అబ్రహామును ఎలా ఇశ్రాయేలుకు మూల పురుషుడిగా చేసి అతన్ని నుంచి ఇశ్రాయేలును తయారు చేశానో నీ నుంచి కూడా ప్రపంచ మానవాళికి లా అనేది ప్రకటింపబడుతుంది అని చెప్పారు. ఎక్కడన్నా పక్షపాతం ఉందా దేవుడికి? ఈ 3 స్టెప్పులు ఉండాలి అని చెప్పారు. అబ్రహామును ఏ విధంగా నడిపించారో మిగతా వాళ్ళను అట్లాగే నడిపిస్తాం. అంతేకాని వాళ్ళకొక రూలు, నీకొక రూలు పరలోకపు తండ్రి పెట్టలేదు. అందుకనే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయం చూస్తే మన పేతురు దగ్గరికి 2-3 మనుషులు వచ్చి, అయ్యా పలాయన నేను రమ్మంటున్నాడు అంటే, ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు పేతురు అన్యులంతా కూర్చుంటారు. ఎందుకు నన్ను పిలిపించావంటే, నేను ఒక మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థన చేస్తుంటే దూత వచ్చి నాకు ఇలా తెలియజేసారు, సీమోను మారు పిల్లగా పేతురు ఇట్లా ఉంటాడు, పిలిపించుకో అని చెప్పారు, మిగతా విషయాలు నీకు బోధ చేస్తాడంటే నిన్ను పిలిపించాము, ఇప్పుడు మీరు మాకు చెప్పండి అంటే, అప్పుడు ఆయన అంటే మాకే దర్శనాలు ఉన్నాయి, మాకే బోధ ఉంది అని అనుకున్నాము, నీకు కూడా దర్శనం ఉందా, నీకు కూడా దూత వచ్చి మాట్లాడిందని ఆశ్చర్యపోతాడు పేతురు. ఆశ్చర్యపోయినాక ఏమవుతుందంటే, అప్పుడు అలా బోధ చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావడం చూస్తాడు. ఎవరు? పేతురు. అమ్మ మాకే పరిశుద్ధాత్ముడు కదరా, వీళ్ళ కూడా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడా అని షాక్ అయ్యి, నిజముగా పరలోకపు తండ్రి ఎలోహిమైన అదోనాయ్ పక్షపాతి కాదు అని పదం వాడతాడు. అక్కడ అర్థమవుతుందా? ఇది ఎవరైనా తప్పు అన్నారు అనుకోండి, వాడే తప్పు అవుతాడు. కృత నిబంధన తప్పు కాదు. ఇది 2000 సంవత్సరాలు ప్రపంచ మానవాళిని బేసిక్లో నడిపించడానికి ఈ యొక్క పుస్తకాన్ని పరిశుద్ధాత్ముడు
పరలోకపు తండ్రి పర్మిషన్ ద్వారా రాయించిన పుస్తకం ఇది. ఇది గ్రంథం. అర్థమవుతుందా? ఇది కాదంటే అందుకని నో హైడ్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా మనం బేసిక్ నుంచి చూద్దాము, మళ్ళా మొదటి నుంచి చూద్దాము అంటే ఇక్కడ కుదరడానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరు డిసైడ్ చేయాలి? ఇక్కడ ఓనర్ డిసైడ్ చేయాలి ఎక్కడి నుంచి నువ్వు రావాలనేది. టీచర్స్ డిసైడ్ చేయరు, పిల్లలు డిసైడ్ చేయరు, పేరెంట్స్ అసలు మధ్యలోకి రారు. ఓనర్ డిసైడ్ చేసిన దాన్ని టీచర్స్ బోధ చేయాలి, టీచర్స్ బోధ చేసిందే పిల్లలు వినాలి, నేర్చుకోవాలి, రాయాలి. ఇది మనకున్న రూల్. ఇది అర్థమైంది అనుకోండి, మొత్తం యూనివర్సల్ మీకు అర్థమైంది. ఇప్పుడు టీచర్స్కి రైట్స్ లేవు, పిల్లలకు రైట్స్ లేవు. అట్లాగే భూమి మీద పుట్టిన మనకు రైట్స్ లేవు. ఈ నిర్ణయం తీసుకొని నేను బ్రతుకుతా అంటే కుదరదు. బేసిక్ నుంచి వచ్చినావా అయితే ముందుకు కొనసాగి. చిన్నప్పుడు పాలు తాగినావా? తాగిన తర్వాత సెరలకు తిన్నావా? తిన్నా. తర్వాత ఏం తినాలి? నేను తినను అంటే చెప్ప పగులుతుంది. ఎందుకు? పాలు లేవు, బంద్. సెరలిక్ లేదు, బంద్. అయిపోయింది, దాని కాలం ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం అంటే 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. నేను బేసిక్ నుంచి వస్తా అంటే వాడిని ఏమంటారు? బుద్ధి ఉందారా నీకు అంటారు, తెలివి ఉందా నీకు అంటారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? ఇది చాలా అంటే క్రిటికల్ విషయం చెప్తున్నా, చాలా డీప్ విషయం ఇది. అందరు ఏమనుకుంటారు అంటే క్రిస్టియానిటీలో ఉంటా కుదరదు, ఒప్పుకోరు తండ్రి, అయిపోయింది, దాని కాల పరిమితి అయిపోయింది, ఇప్పుడు లాలోకి వచ్చేయాలి. నేను నో హాయిలో ఉంటా నో, కుదరదు. నేను ఇట్లాగే ఉంటా అంటే కుదరదు. చేంజెస్, బాడీలో చేంజెస్ రాలేవా? చేంజెస్ వచ్చినాయా లేదా? ఒకప్పుడు తన్నులు తిన్నాం మనం మా అమ్మ నాన్నతో, ఇప్పుడు తన్నులు తింటాం, పెరిగి పెద్దగా అయిపోయినాం, మన పిల్లలు కొడుతున్నాం ఇప్పుడు చెప్పిన మాట కాకుండా. అంటే లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. బాడీ ధర్మశాస్త్రం, బాడీలో ఉన్న ధర్మ విధులన్నీ మారిపోయినాయి. మారుతూ ఉంటుంది, మారడమే కాలం. వాస్తవం. సూర్యుడు ఇట్లాగే ఉన్నట్టే ఉండడు, చీకటి వస్తుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? మార్పు అనేది తథ్యం. నేను క్రిస్టియానిటీలోనే ఉంటానంటే తప్పు. క్రిస్టియానిటీ అనేది బేసిక్ బోధ. నోహు కాలము, హానోకు కాలము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలము అంతా ఏం కాలము? బేసిక్ బోధ. అక్కడ పరలోకపు తల్లి విశ్రాంతి దినాన్ని సబ్బాతుని పరిచయం చేయలేదు, చేయడానికి వీలు లేదు, రూల్ ఒప్పుకోదు. పరలోకపు తల్లి వల్ల వేస్తే తన రూల్ని తానే అధిగమించిన వాడు అవుతాడు తండ్రి. పరలోకపు తండ్రి తాను ప్రణాళిక ఏదైతే సిద్ధం చేశారో పరలోకంలో, అది నేను చెప్తున్నాను. ఈ విషయం ఎవరికి తెలియదు భూమి మీద. పరలోకంలో నిర్ణయం తీసుకుంది ఇదంతా. ఫస్ట్ ఎలా నడపాలి ప్లాన్ చేశారు, సెకండ్ లా ఇవ్వాలి, తర్వాత యాశ్వమేశ్వర్ పుట్టించాలి, తర్వాత ఈ విధంగా ప్రపంచ మానవాళికి మళ్ళీ అందరూ మళ్ళీ బేసిక్లోకి రావాలి. ఇప్పుడు ఎవరైనా బైబుల్ మొత్తం మత్తయి సువార్త నుంచి నీతిమంతులు 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 అని ఎక్కడెక్కడ ఏడుందా లాగబడ్డది. నీతిమంతులు నీతిమంతులు అనే ఉంటుంది, అక్కడ నీతిమంతులు అని. కానీ మధ్యలో ఎక్కడ ఏముంది? పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. అవునా కదా? ఇట్లా మనము ఈ బైబుల్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రోమా 1:17. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది రోములకు రాసిన పత్రిక 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుడు నీతి దాని యందు బయలుపరచబడుతుంది. ఇక్కడ ఇప్పుడు మనమంతా క్రైస్తవుల మధ్యలో ఉన్నాం కదా, ఏమని పదాన్ని వాడతారు? నీతిమంతుడు పక్కకి ఏముంది? విశ్వాసము. మరి విశ్వాసంలో కొనసాగుతున్నావు అని అడుగుతాడా లేదా?
ఎవరు? పాస్టర్. విశ్వాసంలో ఉన్నావా? అమ్మ బాప్తిసం తీసుకోలేదు అనుకో, మారు మనసు పొందేవా అని అడుగుతాడు, అంతేగాని లా బోధిస్తూ లా పాటిస్తున్నావు అని అడిగాడు. ఎందుకు చెప్పండి? పాలు తాగుతున్నావా అని అర్థం. పాలు తాగుతున్నావా, సరేలేకి తిన్నావా, ఓకే సార్, అంతవరకే సార్. ఎందుకంటే మన కేటగిరీ అంతవరకే ఇచ్చి, బైబుల్ అంతవరకే, న్యూ టెస్ట్మెంట్ అంతవరకే రాసి. ఆ తర్వాత ఏమైంది? లేదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరూ పరిశుద్ధులు కావడానికి ప్రయాణం. నీతిమంతుడు అనేది స్టార్టింగ్, పరిశుద్ధుడు అనేది పరిపూర్ణమైంది. ఇంకా దానికి ఎండ లేదు. పరలోకంతో ఏమంటారు? లేవికాండ 19 మీరు పరిశుద్ధులై ఉన్న, నేను పరిశుద్ధులై ఉండులాగా మీరు పరిశుద్ధులై ఉంటారు. అంటే ఎంత గొప్ప మాట అది! అంతకుముందు ఆ మాట చెప్పలేదే. అంటే మనం లాని పాటిస్తే ఏమైపోయినాము చెప్పండి? లాని పాటిస్తే ఏమైనాడు? పరిశుద్ధులు. అంటే పరలోకపు తండ్రి దగ్గర మనం నిలబడే హక్కు, అధికారం. అర్థమవుతుందా? ఇట్లా ఈ విధంగా ఆలోచన చేయాలి బైబుల్ని. మళ్ళీ బేసిక్ నుంచి వస్తాను, నేను ఇట్లాగే ఉంటా, కుదరదు. నీ ఆస్తులు అంతస్తులు ఏవి అడ్డు రాకుండా చూసుకోవాలి. నీ ఉద్యోగం అడ్డు రావద్దు. 10 ఆజ్ఞలు పాటిస్తుందని ఉద్యోగం అడ్డొచ్చింది కదా, దాన్ని అవాయిడ్ చేయాలి. నీ ఆస్తులు అడ్డొచ్చిన అవాయిడ్ చేయాలి. నీ బంధువులు అడ్డొస్తారు, అవాయిడ్ చేసేసేయి. నీ స్నేహితులు అడ్డొస్తారు కదా, తొలగించేసేయి. ఆజ్ఞలు తప్ప నీ దగ్గర ఏం కనబడదు. అయిపోయింది. పాలతో పెంచే కాలం అయిపోయింది. పాలతో జీవించే కాలం అయిపోయింది. 2060 ఎంత దూరం లేదు, 35 సంవత్సరాలు ఉంది. 2060 నుంచి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభంగా అవుతుంది. ప్రపంచమంతా ఈ బోధకు ఏం కావాలి? లోబడాలి. నేను చెప్పే బోధకు ఖచ్చితంగా లోబడి తీరాలి. దాంట్లో ఇంకా డౌట్స్ లేవు. నేను మళ్ళీ అటు వెళ్తాను ఇటు వెళ్తానంటే కుదరదు. లాకి ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోవాలి. లాకి ఖచ్చితంగా లోబడి ఉండాలి. మోషే నుంచి ఏదైతే చట్టం ఇచ్చారో తండ్రి, వాళ్ళు ఎలా దాన్ని ఫాలో అయిపోయారో, దాన్ని విశ్వసించి ముందుకెళ్ళారో, మనకు కూడా అదే ముందుకెళ్ళాలి. అక్కడ ముందు ఎవరు పరిచయం అయ్యారంటే మనకు యేసుక్రీస్తు పరిచయం అయ్యాడు. యేసుక్రీస్తు మనకు పరిచయం కాకపోతే, యాశ్వా మెస్సయ్య పరిచయం కాకపోతే మనం ఎక్కడ ఉండేటోళ్ళం చెప్పండి? లోకంలో ఉన్నటోళ్ళు. అంటే మీకు తెలుసా కదా విషయం? తెలుసా? పిల్లగాడు పుట్టిన, పిల్లలు పుట్టిన, గొర్రె పుట్టిన, ఏదైనా 7 రోజుల వరకు దానికి లోకం తెలియదు. 8వ రోజు నుంచి దానికి లోకం అర్థమవుతుంది. తల్లి ఎవరో తండ్రి ఎవరో గుర్తుపడతారు. పిల్లలు పుట్టిన అనుకో 8వ రోజునే లోకం తెలుస్తుంది. అర్థమవుతుందా? అంటే అప్పుడు తెలుస్తుంది అన్నమాట నేను ఎక్కడున్నాను. అంటే ఇప్పుడు మన లోకంలో ఏం తెలియని పరిస్థితిలో ఉందామా చెప్పండి? తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాము. పరిచయం కాకపోతే అసలు నువ్వు నీతిమంతుడు అయ్యేటోడివా? పాసిబులా? ఇంపాసిబుల్. ఇంకా లోకంలోనే పాపంలోనే ఉండేటోడు. అదే విగ్రహాలలో, అదే విషయంలో కనులు తెరవకుండా, పసిపిల్లలు కన్ను తెరవని కాలంలో ఉండేటోడు. కన్నులు తెరిచే కాలం ఏంది? న్యూ టెస్ట్మెంట్. కన్నులు తెరిచినావు, పాలు తాగినావు, పెరిగినావు, మళ్ళీ ఏం కదా బలమైన ఆహారం ఉండదు. ఈ విధంగా దేవుడు రూల్స్ పెట్టి పక్షపాతం లేకుండా పరలోకపు తండ్రి ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తుంది. అర్థమైందా? ఎక్కడైనా నాకు మత్తయి సువార్త నుంచి పరిశుద్ధుడు అనే పదాన్ని చూపించలేదు. నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు, ఆనోకు నీతిమంతుడు కదా. ఇవే పదాలు ఉంటాయి అక్కడైనా ఇక్కడైనా. మధ్యలో లా చేంజ్ చేశారంటే పరలోకపు తండ్రి పరిశుద్ధులుగా వాళ్ళని తయారు చేశారు. వాళ్ళని ఎలా పరిశుద్ధులుగా తయారు చేశారో పరలోకపు తండ్రి కూడా అలాగే ప్రపంచ మానవాళిని నీతిమంతులుగా తయారు చేసి ఆ తర్వాత మళ్ళా చట్టంలోకి తీసుకుపోవాలనేదే పరలోకపు తండ్రి పరలోకంలో రచించిన ప్రణాళిక. ఎవరు అవునన్నా కాదన్నా దర్శనం చెప్పే మాట ఈ భూమి మీద వాస్తవం. కాదంటే వాడు శిక్షకు లోనవుతాడు. నా మాట ఎవరన్నా కాదు అన్నారు అనుకోండి, ఈ వీడియో విని ఖచ్చితంగా ఏమవుతుంది? శిక్షలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది నా మాట కాదు. ఎవరి మాట ఇది? దేవుని మాట. పరలోకపు తండ్రి
నాకు నేర్పించిన బోధ. పరలోకంలో ఏం జరిగిందో చెప్తా, భూమి మీద ఏం జరుగుతుందో చెప్తా, ఆదాము నుంచి ఎన్ని రహస్యాలు ఉన్నాయో చెప్తా, పాతాళ లోకంలో ఏం జరుగుతుందో చెప్తా, 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుందో కూడా ఇప్పుడే చెప్తా. అందుకని అందరూ ఏమంటారు, వచ్చి నేర్చుకోండి అని చెప్తున్నాను. వచ్చి జ్ఞానం నా దగ్గర నేర్చుకోవాలంటే తగ్గించుకుంటేనే నేర్చుకోగలుగుతాం. టీచర్ దగ్గర స్టూడెంట్ ఎట్లా నిలబడతాడు? అవునా కదా? ఇట్లా నిలబడతావా? అట్లా నిలబడితేనే నేను నేర్పిస్తా, లేకపోతే నేను నేర్పను. నా దగ్గర ఓవరాక్షన్ చేశారు అనుకో, కొంచెం ఉల్టా సీదా మాట్లాడారు అనుకో, సారీ బాబు నేను నేర్పలేనని చెప్తాను. ఎందుకు? నేను ఇప్పుడు నా ఏజ్ 47 అయిపోయి 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలలో నన్ను అష్ట కష్టాలు పెట్టి నష్టం అంతా వేసి అన్ని నేర్పించి ప్రాక్టికల్ నేర్పించింది దేవుడు. ఏదో కూర్చొని నేర్చుకోరా బాబు అని ప్రాక్టికల్గా అన్ని నేర్పిస్తూ తీసుకొస్తే నువ్వు వచ్చి రాంగ్ అన్నావు అనుకో, ఒళ్ళు మండుతుంది. ఎవరైనా వచ్చి రాంగ్ అన్నావు అనుకో ఎట్లా ఉంటుంది? ఏం రా బాబు ఎన్ని కష్టాలు పడుకుంటా, దేవుడు అన్ని పరలోకపు అన్ని నేర్పించుకుంటా వస్తూ ఉంటే నువ్వు వచ్చి రాంగ్ అంటావా? నీ సంగతి చూస్తా అంటాను. అంతే కదా? నా టైం వచ్చినప్పుడు ఏం చేస్తా అంట? నీ సంగతి చూస్తా అంట. అంతకనే ఏమి లేదు. అందుకనే లా ఇప్పుడు ఒక ఆయన ఏం చేసిండంటే 10 ఆజ్ఞల మందసాన్ని కనిపెట్టాడు. ఆయన పేరు రాన్ యాడ్సన్. ఆయన ఒక మాట అన్నాడు, అది వాస్తవం అని చెప్పి పరలోక పని నాకు తెలియజేశారు. ఏంటంటే భూలోకంలో జరుగుతున్న బోధ వేరు. ఏం బోధ? రాబోయే దినాలలో ఏం జరుగుతుందని చెప్తున్నారో అది చాలా మంది. 2వ రాకడ వస్తుందని, యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేస్తుంది, అంతమైపోతుంది, ఆడ భూకంపం వచ్చింది, ఈడ యుద్ధం జరుగుతుంది, ఈడ అన్నీ వేరు, అసలు వాస్తవం వేరు అని చెప్పింది. దేవుడు ప్రణాళిక వేరు, బోధింపబడుతున్న బోధ వేరు అని ఆ మాట ఆ రోజు అన్నాడు ఆయన. నిజం. ఎందుకంటే దేవుడు ప్రణాళికను క్యాచ్ చేయడం యేసుక్రీస్తు కాలంలో కూడా అర్థం కాలేదు జనాలకి. అందరూ అట్లా నువ్వు అంత దొంగ బోధ కూడా అన్నారు. కానీ లాస్ట్కి ఏమైంది? మళ్ళీ అడిగే రావాల్సి వచ్చింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. అర్థమైందా? నువ్వు రాంగ్ దర్శనం అంటాడు. నువ్వు రాంగ్ అన్నా, నువ్వు రైట్ అన్నా, నువ్వు మెచ్చుకున్నా, నువ్వు మెచ్చుకోకపోయినా, నువ్వు తిట్టినా, నువ్వు దూషించినా, నువ్వు అవమానించినా నేను రైటే. ఎందుకు? ఇది లా. చట్టం ఎలా ఉంది, దేవుడు ప్రణాళిక ఎలా ఉందో సంపూర్ణంగా అర్థమవుతుందా? నాకు నేర్పించారు, ప్రాక్టికల్గా నేర్పించారు. అందుకనే నేను 15 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నా. 2010 నుంచి నేర్పించుకుంటూ వస్తే ఎప్పుడు మాట్లాడుతున్నా? ఇప్పుడు నేను 10 అంటే ఇప్పుడు ఎంత ఉంది? మనం 25 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలు కదా. 15 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నానంటే నాకు అనుభవం ఎంత ఉండాలి అంటే, మీకు అంటే మీ ఏజ్ కూడా 100 సంవత్సరాలు అనుకో, అంతకన్నా ఎక్కువ అనుభవం ఉంది నాకు. ఎక్కడ? ముందు ఉన్నా, ఇప్పుడు కూడా ఉన్నా, తర్వాత కూడా ఉంటా. యేసుక్రీస్తు ఎట్లా ఉన్నారో అట్లా నేను ఉంటూనే ఉంటా భూమి మీద. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ భూమి మీద ఎవరికి లేదు అని అర్థం. ఒక ఆయన వచ్చి ఇది ఇలాంటి కొత్త నిబంధన బోర్డు ఉన్నాయండి అంటారు. ఒకరు వచ్చి ఇదే న్యూ టెస్టిమెంట్ నువ్వు ఎట్లా కన్ఫర్మ్ చేస్తావు అంటే, ఇదే కన్ఫర్మ్, ఇదే చెప్పారు, ఇది పరలోకపు తండ్రి ఇదే చెప్పినట్టు, ఇదే రైట్ అని చెప్పారు. దీంట్లో ఉన్న ప్రతి అంశం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ టెస్టిమెంట్లో ప్రతి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14 పత్రికలు ఎందుకు రాసిర్రు, దానికి క్వశ్చన్స్ లేకుండా ఆన్సర్ ఎందుకు, ప్రతిదీ చెప్తాను. అర్థమవుతుంది? ప్రతి పాయింట్ క్లుప్తంగా చెప్తాను. అంత జ్ఞానం నా దిక్కు పరలోకపు తండ్రి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తీసుకెళ్తూ లోకానికి తీసుకెళ్తూ ఇది ఇట్లా అని చెప్పి ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చింది. అందుకనే ఎవరి మాటలు వినకూడదు. 1000 ఏళ్ల పరిపాలన త్వరలో ఉంది. ఏం చేయాలి? ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించి పరిశుద్ధులు కావాలి. మన నీతిమంతులు ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధులు అయ్యి పరలోకపు తండ్రి ఆశీర్వాదాలు నిండుగా సంపూర్ణంగా మనం అందరం పొందాలని నేను కోరుకుంటున్నాను. నో హ్యాడ్ అనేది ఎవరన్నా అంటే దాన్ని తిరస్కరించండి. అర్థమవుతుందా? ఇప్పుడు
తెలియని వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు చాలామంది తెలియదు, నేను వాళ్ళందరితో కలిసి ఉంటాను, ముస్లింతో క్రైస్తవ, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళతో కలిసి ఉంటాను. తెలిసినాక మాత్రం ఎక్స్క్యూజ్ లేదు. నా నోటి నుంచి లేకపోతే ఇంకెవరి నోటి నుంచి 10 ఆజ్ఞలు ఉన్నాయి పాటించాలని మీరు విన్నారనుకో, ఇంకా మీరు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సింది, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ ఎవరైనా వచ్చి కాదు కూదు అన్నారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి శిక్ష అనుభవించక తప్పదు. ఓకే, ప్రార్థిస్తున్నాను.